జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 42లో ఈరోజు జీటీ వర్సెస్ ఆర్సీబీ గుజరాత్ బెంగళూరు మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్లో రెండు జట్ల బలాబలాలు ఏకంగా ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, ఈ మ్యాచ్లో గుజరాత్కి చాలా కీలకం అనుకుంటా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే గెలుపు. ఆర్సీబీకి గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? అంటే ఆర్సీబీ ఉన్న ఫామ్ చూస్తుంటే గుజరాత్కి అంత ఈజీ కాబోదు అనిపిస్తుంది. ఒకటేంటంటే అహ్మదాబాద్ వాళ్ళ హోమ్ గ్రౌండ్, తర్వాత వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్కి అక్కడ చాలా మంచి రికార్డు ఉంది. అతను అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినా లేకపోతే ఐపీఎల్ ఆడినా ఎప్పుడు ఆడినా కూడా అహ్మదాబాద్ ఈజ్ ఫేవరెట్ వెన్యూ ఫర్ హిమ్. సో అది ఆ ఒక్క ఫ్యాక్టర్ వల్ల ఏమన్నా గుజరాత్ ఆర్సీబీని ఓడించగలుగుతుందేమో చూడాలి. బట్ రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్సే. కానీ గుజరాత్కి ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్ సరిగ్గా సెటిల్ కాకపోవడం. సో మిడిల్ ఆర్డర్ విషయంలో ఆ డొల్లతనం అనేది ఇంకా పూర్తిగా కవర్ కాలేదు. కవర్ అయితే మాత్రం వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం. మరోవైపు ఆర్సీబీ సూపర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు మామూలు ఫామ్లో లేవు. వాళ్ళు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ లాస్ట్ మ్యాచ్లో చూస్తాం ఢిల్లీ క్యాపిటల్స్ని 75 ఆల్అౌట్ చేశారు. అది వెరీ గుడ్ పిచ్. ఒకవైపు హ్యాజల్వుడ్, ఒకవైపు భువనేశ్వర్ కుమార్, మిగతా బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్లో కూడా వాళ్ళకి ఎలాంటి లోపం లేదు. సో మనం ఎంత వెతికినా ఆ టీంలో ఎలాంటి లోపం కనబడట్లేదు. దే ఆర్ గోయింగ్ గ్రేట్ గన్స్ ఇన్ దిస్ మూమెంట్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఆర్సీబీని ఓడించడం గుజరాత్కి అంత ఈజీ కాదు. కానీ మీరు చెప్పినట్టుగా వాళ్ళ ప్లే ఆఫ్స్ రేస్లో వాళ్ళు ముందుండాలంటే దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. సో అలాగే బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూస్తే ఇప్పుడు గుజరాత్లో మీరన్నట్టుగా మిడిల్ ఆర్డర్ చాలా కష్టంగా ఉంది. ఓపెనర్స్ ఆడితేనే ఒక బెస్ట్ స్కోర్ వైపు వెళ్తున్నారు. ఓపెనర్స్ కనుక త్వరగా అవుట్ అయిపోతే సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ పూర్తిగా డీలా పడిపోతున్నటువంటి పరిస్థితి. బట్ ఆర్సీబీలో ఓపెనర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఓపెనర్లు పోయినా కూడా ఎలా ముందుకు వెళ్తున్నారు? ఆర్సీబీకి అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఫిల్ సాల్ట్ ఇంజరీ కారణంగా 2 మ్యాచ్లు ఆడలేదు. జాకబ్ బెథెల్ ఆల్సో ఇస్ లుకింగ్ గుడ్. అతని ప్లేస్లో అంటే అంత మంచి రీప్లేస్మెంట్ ఉన్నాడు. అలాగే దేవదత్ పడిక్కల్ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బ్రహ్మాండమైన షాట్స్ కొడుతున్నాడు. గతంలో ఏంటంటే అతను మంచి ప్లేయర్ కానీ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉండేవి. కానీ ఇప్పుడు స్ట్రైక్ రేట్ విషయంలో అతను ఈజ్ స్ట్రైకింగ్ అట్ 200 ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద మ్యాచెస్. సో అతను కానీ తర్వాత మీకు వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నాడు. తర్వాత టిమ్ డేవిడ్. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ నిజంగా ఒక డ్రీమ్ బ్యాటింగ్ ఆర్డర్ కనిపిస్తుంది మనకి. సో అండ్ బౌలింగ్లో కూడా వాళ్ళ బౌలర్స్ స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ వెల్. సో ఆర్సీబీ ఈజ్ ద టీమ్ టు బీట్. మీరు ముందుకెళ్ళాలంటే ఆర్సీబీ మీద గెలిస్తే మీకు అది టానిక్ లాగా పనిచేస్తుంది. దే లాస్ట్ జస్ట్ 2 మ్యాచెస్ సో ఫర్. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో 2 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు వాళ్ళు. రైట్. అలాగే సార్, రెండు జట్టులో ఉన్నటువంటి బ్యాటర్స్లో ఈరోజు ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇటు సాయి సుదర్శన్, గిల్, అదేవిధంగా బట్లర్ అండ్ అక్కడ కోహ్లీ, టిమ్ డేవిడ్, అదేవిధంగా ఇంకొక ఓపెనర్ ఎవరు బేతలు ఆడితే బేతలు, సాల్ట్ అయితే సాల్ట్. ఎవరు ఈరోజు హీరోగా మారేటువంటి అవకాశం ఉంది మ్యాచ్లో? ఇటీవల మనం చూస్తాం జనరల్లీ ఓపెనర్స్ నెంబర్ 3 వీళ్ళకి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో ఆడతారు. వాళ్ళకి ఎక్కువ సెటిల్ అవ్వడానికి టైం ఉంటుంది. వీళ్ళే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనం చూస్తాం. రెండు టీమ్స్ కూడా ఆ ఆస్పెక్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి టాప్ ఆర్డర్ విషయంలో. సాయి సుదర్శన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. మొదట్లో కాస్త అటు ఇటుగా అనిపించిన అతను ఒక 100 ఒక 80 కొట్టి చాలా రెడ్ హార్ట్ ఫామ్లో కనిపిస్తున్నాడు. శుభ్మన్ గిల్ నుంచి అంత పెద్ద స్కోర్లు అంటే అతని స్టాండర్డ్స్ తనకి తను సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ తగిన స్కోర్స్ రాకపోయినా ఈజ్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్. సో శుభ్మన్ గిల్ నేను అందరికి చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ యాజ్ ది మెయిన్ బ్యాట్స్మెన్. అలాగే ఇక్కడ ఆర్సీబీ విషయానికి వస్తే వితౌట్ డౌట్ విరాట్ కోహ్లీ గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. డిఫరెంట్ గేర్స్లో ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ దే విల్ క్రియేట్ గ్రేట్ ఇంపాక్ట్ అని అనుకుంటున్నాను. సో బౌలింగ్ విభాగంలో చూస్తే ఆర్సీబీకి అయితే గత మ్యాచ్తో చూస్తే అసలు ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేనట్టుగా ఉంది. ఇటు జీటీ బౌలింగ్ చూస్తే ఏం చెప్పొచ్చు అంటారు కంపేర్ టు ఆర్సీబీ? జీటీ బౌలింగ్ కూడా బాగుంది. ఎందుకంటే రబాడా ఇప్పుడు పబ్లిక్ కప్ రేస్లో ఉన్నాడు. హార్డ్ లెంత్ బౌలింగ్ చేస్తూ చాలా మంచి స్పీడ్స్ కూడా. ఈజ్ టచింగ్ 150. సో 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు అతను. రబాడా అండ్ సిరాజ్ ఇద్దరు కూడా వాళ్ళు పవర్ ప్లేలో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు 3-5 ఓవర్లు వేస్తున్నారు. ఈ టీంలో కూడా అలాగే ఉంది. హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా 3-5 ఓవర్లు వేస్తున్నారు. పవర్ ప్లేలో ఇద్దరు బౌలర్స్ వేస్తున్నారు. సో వీళ్ళ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్లో ఎందుకునో వాళ్ళు ప్రసిద్ధ్ కృష్ణ ఆడించలేదు. అతని ప్లేస్లో అర్షద్ ఖాన్ ఆడించారు.
కృష్ణ కూడా వస్తే ఈ టీం మరింత స్ట్రాంగ్ అవుతుంది. సో బౌలింగ్లో దే ఆర్ స్ట్రాంగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆఫ్ లేట్ ఒక గత 3-4 మ్యాచ్లుగా రషీద్ ఖాన్ ఫామ్ కొద్దిగా డిప్ అయింది. సో అది వాళ్ళకి కొంచెం ఆలోచించాల్సిన విషయం. మరొకటి ఏంటంటే గుడ్ థింగ్ జేసన్ హోల్డర్ని వాళ్ళు మొదట్లో గ్లెన్ ఫిలిప్స్ని చాలా మ్యాచ్లు ఆడించిన తర్వాత ఇలాంటి మార్పు చేయకుండా జేసన్ హోల్డర్ లాంటి ఆల్రౌండర్ని లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. అతను దట్ ఈస్ ఇమీడియట్లీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఇంపాక్ట్. అతను బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను. అతను ఎక్స్పీరియన్స్ కానీ అతను ఎక్స్ట్రా హైట్ 6.5 అడుగుల పొడగరు అతను. సో ఆ హైట్ని అతను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు అండ్ ఈస్ గెటింగ్ గుడ్ రివార్డ్స్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ రిజల్ట్ అంటే బౌలింగ్ ఫేవర్గా ఉండొచ్చా, బ్యాటింగ్ ఫేవర్గా ఉండొచ్చా? ఎందుకంటే ఆర్సీబీ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్తో దండయాత్ర చేసింది కాబట్టి ఇక్కడ ఒక 200 స్కోర్ని చేయొచ్చా, లేకుంటే బౌలింగ్ విభాగమే ఆధిపత్యం అన్న కొనసాగుతుందా ఈ పిచ్లో? అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం అది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేడియం. అంటే చాలా అల్ట్రా మోడర్న్ స్టేడియం అది. దాంట్లో మీకు ఆ మధ్యలో ఉండే స్క్వేర్లో 10-12 పిచ్లు ఉంటాయి. దాంట్లో కొన్ని బ్లాక్ సాయిల్ పిచ్లు ఉంటాయి, కొన్ని రెడ్ సాయిల్ పిచ్లు ఉంటాయి, కొన్ని మిక్స్డ్ సాయిల్ అంటే బ్లాక్ అండ్ రెడ్ పిచ్చెస్ కూడా ఉంటాయి. సో అలాంటి స్టేడియంలో మీకు ఏ పిచ్ మీద ఆడతారు, ఏ పిచ్ యూజ్ చేస్తారు అనేది మనకు తెలియదు. ఆర్సీబీ బ్యాటింగ్లో స్ట్రాంగ్, బౌలింగ్లో కూడా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు బహుశా ఒక మిక్స్డ్ పిచ్ వాడతారని అనుకుంటున్నాను నేను. దానివల్ల ఏంటంటే బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ అన్డ్యూ అడ్వాంటేజ్ లేకుండా జాగ్రత్త పడతారు ఆర్సీబీ లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ ఆడుతున్నప్పుడు. జనరల్లీ స్పీకింగ్ అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎక్కువగా మీకు మంచి ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం. రైట్ సార్, ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్పొచ్చు ఆర్సీబీ జీటీలో? అంటే బోత్ ద టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఈ రెండు టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నాయి. ఆర్సీబీ చాలా ముందు ఉంది. సో ఆర్సీబీ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న తీరు, వాళ్ళ ఓవరాల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి చూస్తుంటే ఆర్సీబీ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. కానీ గుజరాత్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మంచి మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ అండ్ ఆఫ్ కోర్స్ జాస్ బట్లర్ ఇన్ బ్యాటింగ్. బౌలింగ్లో రవాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి టైట్ ఫైట్ ఉంటుంది. బట్ ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్. 55% ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ అని మనం చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే మ్యాచ్ నెంబర్ 42లో గుజరాత్ వర్సెస్ బెంగళూరు మధ్య జరగబోతుంది అహ్మదాబాద్ వేదికగా. ఈ మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు? కీలకంగా మారినటువంటి గుజరాత్కి ఈ గెలిచి ప్లే ఆఫ్ ఆశల్ని మరింత సజీవంగా ఉంచుకుంటుందా, ముందుకు వెళ్తుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం.